అందరికీ ప్రైజ్ ద లార్డ్. నిన్న జనవరి 31 నాడు ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నిన్న జనవరి 31 నాడు జనవరి మాసమంతా కూడా తండ్రి నన్నెంతగానో ఆదరించాడు, కాపాడాడు. ఎన్నో సమస్యల నుండి, ఒత్తిడి నుండి, ఇబ్బందుల నుండి, ఆర్థికంగా కావచ్చు, బిడ్డల చదువుల పరంగా కావచ్చు, అనారోగ్యపరంగా కావచ్చు, నన్నన్నిట్లో జయాన్నిచ్చి స్వస్థపరిచాడు. నా సాక్ష్యం ఏంటంటే, నిన్నటి దినమున కూరగాయల వ్యాపారం చేస్తాం మేము. కూరగాయల వ్యాపారం ఎంతగానో చాలా ఇబ్బందిగా ఉంది. జరుగుబాటు లేదు సరిగా. కూరగాయల వ్యాపారస్తులు ఎక్కువైపోయి సరిగా అమ్ముడుపోక చాలా బాధపడుతుండగా నా భర్త బాధపడతా ఉన్నాడు. కూరగాయలు అసలు అమ్ముడుపోవట్లేదు, ఏం చేయాలి, ఎట్లా చేయాలని. కానీ నేను ధైర్యం చెప్పి, దేవుడు ఉన్నాడు, నీకు గొప్ప కార్యం చేస్తాడు, నీ అన్నీ అమ్ముడుపోతాయి, మంచి లాభాన్ని ఇస్తాడని చెప్పి ధైర్యం చెప్పి పంపాను. కానీ నేను కూడా ప్రార్థిస్తూ చెప్పి పంపించాను. నేను ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడా ఎట్లయినా అవి అమ్ముడుపోతాయి, నాకు నమ్మకం, కానీ నా భర్తకు ధైర్యాన్ని కలిగించు, విశ్వాసం కలిగించు అని చెప్తే 2-3 ఊళ్ళ మీదకి వెళ్ళినా కూడా బాగా అమ్ముడుపోలేదు. అసలుకి చాలా తక్కువ పోయినాయి, చాలా కూరగాయలు మిగిలిపోయినాయి. 2 ట్రిప్పులు 2 ఊళ్ళు వెళ్ళిపోయినా, ఇంక 3వ ట్రిప్ ఆఖరిసారి ఇంకా పోతే పోయినాయి, లేకపోతే లేదు, ఈ ఒక్క ఊరు వెళ్ళొస్తానని చెప్తే ధైర్యం చెప్పి పంపించాను. నేను పోతాయి, నీకు మంచి లాభం వస్తుంది, ఇక్కడ దేవుడు కార్యం చేస్తాడు వెళ్ళని ధైర్యం చెప్పి నేను ఆయన వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి ప్రార్థనలో కూర్చుంటే దేవుడు గొప్పగా ఆశ్చర్యముగా మొత్తం కూరగాయలు, ఎన్ని కూరగాయలు ఉన్నాయో అవి మొత్తం ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో అనేక మందిని ఆకర్షించి నడిపించి కూరగాయలన్నీ అమ్ముడుపోయే విధంగా సహాయం చేశాడు. దేవాతి దేవుడికే నా కృతజ్ఞతాస్తుతులు. అట్లాగే అమ్మ, ప్రతి ఒక్కరూ నిజంగా నమ్ముకున్న దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడిని నమ్ముకున్నానమ్మ నేను. గొప్ప దేవుడిని. ఇదివరకు అన్యులం మేము, ఎంతగానో పూజించేవాళ్ళమి. ఎంత చేసినా నెమ్మది సమాధానం లేకుండా కుటుంబంలో ఎంతో ఇబ్బందులతో బాధలతో ఉండేవాళ్ళమే. ఎంతమంది ఉన్నా ఎవరు ఆదరించేవాళ్ళు లేరు. కానీ నిజంగా ఈ దేవుడిని నమ్ముకున్నాను. మనుషుల వైపు చూడకుండా మనుషుల వైపు నిలబడక దేవుడి వైపు నిలబడి దేవుడి వైపు చూడసాగాను. గొప్ప కార్యాలు గొప్పగా దీవిస్తున్నాడు, గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. ఆర్థికంగానే కాదమ్మా, ప్రతి విషయంలో నెమ్మది సమాధానం ఇస్తూ దేవాతి దేవుడు ఎంతగానో మమ్మల్ని హత్తుకుంటున్నాడమ్మా. పిలిస్తే పలికే దేవుడు, గొప్ప దేవుడిని తెలుసుకున్నాం మేము. ఈ లోకంలో జనమంతా కుల మత భేదాలకే విలువిస్తున్నారు, కానీ నిజమైన దేవుడికి విలువివ్వట్లేదు. ఎందుకు? కులం మతం దేనికి? నీ రక్తం నా రక్తం ఒకటే, నీ శరీరం నా శరీరం ఒకటే. ఎక్కడి నుంచి వస్తుందమ్మా కుల మతం అనేది? ఒకప్పుడు నేను ఎంతగానో కులము అని కొన్ని విధాలుగా మాట్లాడి, కొన్ని విధాలుగా దూషించిన దాన్ని వాళ్ళు నన్ను పట్టుకున్నాడు. ఎవరైతే ఆయన దూషిస్తారో, ఎవరైతే ఆయన్ని మాట్లాడతారో ఆయన వద్దకే దేవుడి వద్దకే ఆయన వద్దకు వస్తారు ప్రతి ఒక్కరు. కానీ వారికై వారు తెలుసుకొని వచ్చారంటే గొప్పగా దీవించబడతారు, గొప్పగా ఆశీర్వదించబడతారు. పరలోక రాజ్యానికి మార్గం ఆయన చూపుతాడు, నరకం నుంచి తప్పిస్తాడు. ప్రతి పాపము, శాపము, దోషాలు అన్నీ ఆయన కాడ పరిహారం అవుతాయి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, నా సాక్ష్యమేనండి. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్ముకున్న వారు, నమ్ముకోని వారు కూడా నమ్ముకోండి, పడిపోయిన వారు లెగవండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇంత భారంగా నా సాక్ష్యము ఈ వీడియోస్ ద్వారా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నేను తెలుసుకొని నేను బాగుపడటం కాదు, అనేక మంది తెలుసుకోవాలి, అనేక మంది మారాలి, అనేక మంది దేవుడి కార్యాలు చూడాలి, అనేక మంది కూడా రక్షించబడాలి. నేను, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు కాదు, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, మారాలని తెలుసుకోవాలని ఈ సువార్త, ఈ చిన్న క్లిప్స్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ పంపిస్తున్నాను. మీరు దయతో మీ విన్నపాలు ఏమన్నా ఉంటే పాస్టర్ గారితో ఏకీవించి ప్రార్థించి మీ సమస్యలకు పరిష్కారం చేసుకోండి. ఎవ్వరూ ఏది చేయలేరు, దేవుడు చేయాలి ఏదైనా. ఒకసారి మీ కన్నులు తెరుచుకొని మీరు దేవుణ్ణి తెలుసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. మీ సమస్యలు ఏ ఉన్నా కూడా మేమందరం కలిసి సంఘమంతా ప్రార్థిస్తాం, సంఘమంతా మీకు తోడై ఉంటాము. మీరు తప్పకుండా దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా
ఇప్పుడు బంధుమిత్రులు ఎవరు బాగుపడితే అందరు మా వోడు అంటారు. బాగుపడకపోతే పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఎవరికి ఎవరు దేవుడు కావాలి గానీ ఎవ్వరు శాశ్వతం కాదు. దేవుడిని తెలుసుకోండి, బాగుపడండి. మంచిగా మీ కుటుంబాన్ని కట్టుకోండి. నెమ్మది సమాధానంతో కుటుంబాల్లో ఉండ ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక అని ప్రార్థిస్తున్నాం.